అరటిపండు ఇస్తుందా అమ్మా? అరటిపండు ఇస్తారా వేపించి తల్లి? చూడండి పాపం, అక్కడ అరటిపళ్ళు పెట్టా చూడమ్మా డాబా మీద. చూసిందండి, వెళ్ళొద్దో మరి ఏం చేద్దో తెలియదు పిచ్చి తల్లి. పైన పెట్టొచ్చాను, వెళ్ళి తింటదిలే అని. అమ్మయ్య వెళ్తే బాగుండు పిచ్చి తల్లి. అయితే తినకుండా వెళ్ళిపోద్ది అని బెంగ వచ్చి చేస్తున్నాను అనుకోండి. చూసుకుంటుంది, మరి ఏం చేద్దో తెలియదు పిచ్చి తల్లి. పెట్టాను చూసుకోవేనా బంగారం. డాబా పైన పెట్టొచ్చానండి, వెళ్ళి తింటదిలే అని. అమ్మా ఇగోండి పామాయిల ఆకులు, బొబ్బస్కాయ ఆకులు అన్నీ తింటుందండి. ఆకలి వేసేస్తుంది నేను పిచ్చి తల్లికి. వచ్చిందమ్మా, చూసావా ఎందు తల్లి? అక్కడే ఉన్నాయి మరి శివరండి. పాపం పిచ్చి తల్లి ఆకులు కోసుకుని ఎలా తింటుందో అండి. ప్రాణం జాలేసేస్తుందండి వీటిని చూస్తుండే నాకైతే. అరటిపండు తినమే పిచ్చి తల్లి. ఒకటే వచ్చిందండి, రెండు ఉంటాయి. చాలా రోజులైందండి మళ్ళీ వచ్చి ఇవాళ వచ్చినాయో పిచ్చి తల్లి. ఆకులు తింటున్నామేమో నా బిడ్డ. ఏం కర్మోనండి మా ఇదారు జీవితాలు. కానీ చూసావమ్మా, చూసావా కోతల్లిని? చూసావా? నీ ఫ్రెండ్ వచ్చిందమ్మా. నువ్వు అరటిపళ్ళు తింటే నేను మనశాంతిగా బతకగలను. అయ్యో పెట్టాను తెలియదు పిచ్చి తల్లి. ఎందుకోనండి ఒంటరిగా వచ్చింది పిచ్చిముండ. బాధేసేస్తుందండి నాకు వీటిని ఇలా చూస్తుండే. చిలకమ్మలైనా, పిచ్చికమ్మలైనా, కాకమ్మలైనా, కోతమ్మలైనా ఒక్కతే వచ్చిందండి. రోజు బోళ్ళు వచ్చేయి. అరటికి ఎలా ఉంది కానీ పండలేదండి. ఇలా పెట్టాను, ఇంకా తీసుకొచ్చి 4 పెట్టాను అనమాట. రామ్మ పిచ్చి తల్లి. నయం వెళ్ళిపోద్దా ఏంటండి? చూసుకోకుండా వెళ్ళిపోద్ది ఏమన్నా భయం వేసేస్తుంది నాకు. చూసిందండి, పిలిచాను. అయ్యో 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 రావే పిచ్చి తల్లి. అటు వెళ్ళిపోతుంది ఏంటండి? పాపం తిందా ఏంటి? జై శ్రీరామ్ అండి. చూడండి ఎలా పడుకుందాం, మీకు కనిపించిందా అండి? అలా కొబ్బరి ఆకానుకుని పడుకుంటే బార్లా పడుకుందండి. మరి దానికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందంటారా? అసలు ఏంటి? చాలా బాధేసేస్తుందండి ఇలాంటి సీనులు చూశాను అనుకోండి. అదిగోండి నా మనసు అస్సలు తట్టుకోలేకపోతుందండి. ఏం చేయాలో కానీ. అదిగోండి ఎలా పడుకుందో చూడండి పిచ్చి తల్లి. డాబా మీద 4 అరటిపళ్ళు అవి కూడా పెట్టొచ్చానండి. అదిగోండి చూసారా, ఒక బార్లో పడుకుంది. మరి దానికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమో ఏంటో తెలీదు. పైన 4 అరటిపళ్ళు కూడా పెట్టొచ్చాయి. అవి కూడా తిన్న పిచ్చి తల్లికి నిద్ర వచ్చిందో అసలు ఏమన్నా హెల్త్ ఇబ్బందో నాయన. ఏంట్రా ఈ జీవితాలు, బాధేసేస్తుందండి. నువ్వు పెడిగ్రీ తిను అమ్మా. పెడిగ్రీ తిన్నానా? పెడిగ్రీ తిన్నానా? ఏంట్రా ఈ బాధలు. అరటిపండు కాడికి చేరావమ్మా. తీసుకో 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 తీసుకో. బాయ్ మాకు. ఎన్ని కొబ్బరికాయలు పాడు చేస్తున్నావు. నడ్డి స్వామిలాగా చూడు, నడ్డి స్వామి, నడ్డి గారిలాగా. అది చూడండి, ఒక కాలేసి పీసు తీయాలంట. వీడికి ఎన్ని తెలివితేటలు అనుకున్నారు. తెగ తీసేస్తుందండి కొబ్బరికాయలు పీసు. మొన్న కాయ ఒకటి సగం తీసేసిందా. దేవుడికి కొట్టకూడదు కదండి బాబు, ఇబ్బంది అయిపోతుంది. ఈ కాయలు ఇలా ఎంగిల్ చేసేస్తుంది. మేమేమో అందకుండా పెట్టాలని చూస్తాము, మళ్ళీ ఎక్కడో అక్కడ దానికి దొరుకుతూనే ఉంటుందండి. ఇంకేం చేయాలండి? చూడండి కాలేసి ఎలా తెస్తుందో పీసు. వీడికి అన్నీ తెలివితేటలేనండి. అమ్మ పాపం వీళ్ళు అమ్మలేదండి. కన్నయ్య గారు అమ్మలేదు. ఆ మధ్య రాబీస్ వచ్చి చనిపోయిందనమాట. అందుకే బంగారు కొండ నేనే అన్నీ అమ్మ నేను అన్నీ అయ్యి నేనే పెంచుతున్నాను ఆ బిడ్డని. పాపం పిచ్చి తల్లిని 15 రోజులప్పుడే తీసుకొచ్చేసారండి. అందుకే అప్పుడప్పుడు వెళ్తావా, మీ మమ్మీ దగ్గరికి వెళ్తావా చూస్తాక అనేదాన్ని. ఇప్పుడు అంటలేదండి. లేదుగా, ఈ మధ్య 4-5 నెలలు అవుతుంది వాళ్ళ అమ్మీదయ్యి. ఎంత అందంగా ఉంటాడు చూడండి. బుజ్జికొన్నీయుడు. హాయ్ అయ్యి. చాలా పెద్ద వర్షం కురుస్తుందండి. అందరికీ శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వర్షాలండి బాబు, అస్తమాట్లు వర్షాలు. వర్షాలండి బాబు, వర్షాలు. వర్షాలండి బాబు, వర్షాలు. మా కన్నయ్య ఇలా పడుకున్నాడండి. మనకి
కన్నయ్య బుజ్జి 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 అయ్యి వర్షం అసలు నిజంగానే తగ్గేలాగా లేదండి. బాగుంది కదా వర్షం 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 వచ్చినప్పుడు మా ఊరు ఎలా ఉందో చూడండి. వర్షం వచ్చినప్పుడు పిచ్చి తల్లులు కరెంటు వైర్ల మీద వద్దేయంటే అక్కడ నిలబడతాయండి. అన్నం డొక్కు పెట్టి అక్కడ పెట్టేసి వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ బాగా అన్నం అంతా వేసేస్తున్నాయండి చెట్ల దగ్గర. అందుకే అక్కడ పెద్ద డొక్కు లాంటిది పెట్టాను. అందుకే అక్కడ పెట్టేసి వచ్చా. ఇవి గేరింగిలు కూడా తిన్నాయండి అన్నం. అంటే ఇది వరకు తినే కానీ కొంచెం తక్కువ తినేవి. ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, బాగా వస్తున్నాయి మన ఇంటికి తినడానికి. అబ్బో 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 చిలక తల్లులు ఉండండి. పిచ్చి తల్లులు భలే ఆడుకుంటున్నాయి వర్షంలో. అండి అదొకట. ఎన్ని ఉన్నాయి అనుకున్నారు? వెళ్ళేటప్పుడు తీయాలని చాలా ఉంటుందండి. భలే వెళ్తేలే ఎంత బాగుంటాయో పిచ్చి తల్లులు. కానీ వెళ్ళేటప్పుడు నాకు కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు 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 ఆటలండి. బాగా ఆటలాడుకుంటున్నాయి. వర్షం వచ్చినప్పుడు ఇష్టం అనుకుంటండి వాటికి. విపరీతంగా భలే అటు ఇటు తిరిగి భలే ఆడుకుంటే బుజ్జి తల్లులు. అయ్యగారు ఏమి ఇదేంటి ఇదంతా ఇప్పుడు దాకా కూర్చుని ఎరగదీసి చూశారు కదరా నీ బిల్డప్పులు అమ్మకాను. నాతో చెప్పకోకుండా మా ఇంటికి వచ్చి మా యాపకాయలు కోసేసుకుంటా. నీ సంగతి చెప్తానుండు, మా దారితో చెప్తానుండు, మా ఎన్నుగడితో చెప్పనండి ఈ సంగతి. భలే బాగుంటాయండి ఇవి. ముక్కులు బాగుంటాయి, మీసాలు ముక్కులు భలే బాగుంటాయి కన్నయ్య. నాకు ఎంత ఇష్టం ఇవి. చాలా వచ్చేస్తాయి, జంటలు వస్తాయి అనమాట. ఇప్పుడు ఏవి రాకుండా ఉండట్లేదండి. పిచ్చికమ్మలు, గేరింకలు, కాకెమ్మలు, చిలకమ్మలు, కోతెమ్మలు. కన్నయ్య గడికి అందరూ ఫ్రెండ్స్ ఏవో ఒకటి వేస్తూనే ఉంటున్నామండి. పాపం మా పిల్లలైనా మా ఆయనగారైనా బిస్కెట్ ప్యాకెట్లు తినండి ఏమీ ఉండట్లా వాటికి వేయడానికంటే తీసుకొస్తారు పాపం. విషయం ఏంటంటే అండి, గేరింగలు ఉంటాయి కదా అవి ఇప్పుడు అన్నం కూడా తింటున్నాయి అనమాట. ఇదివరకు నేను అంత ఆరాగా చూడలేదు. ఇప్పుడు అన్నం కూడా తింటున్నాయి అవ్వండి పాపము పిచ్చి తల్లులు. ఎల్లు మా కాయ కోసుకుంటే అస్సలు ఊరుకున్నాం. మా ఇన్ను తల్లిని కాకేసేస్తాను. నీ సంగతి చెప్పుద్ది అంతే. రెస్ట్ తీసుకుంటున్నాడండి ఇన్నుగాడు. రెస్ట్ తీసుకుంటున్నాడు అయ్యగారు, చిన్న అయ్యగారు. భలే బాగుంటాయండి, చక్కగా ఉంటాయి. మీసాలు ఎంత బాగుంటాయో వీటికి. జంట వస్తాయి కానీ ఒక్కటే వచ్చింది మరి ఎందుకు చిట్టు తల్లి. అయ్యో ఏటే నాకే కనబడి చావట్లేదండి. భలే బాగుంది కదండి బుజ్జి కన్నయ్య. భలే బాగున్నాడు కదండి. దగ్గరికి వెళ్ళామంటే భయం అండి, లేచిపోద్ది, టపీమని లేచిపోద్ది. లేవద్దులే తిను. పళ్ళు అవుతున్నాయండి ఆపకాయలు. ఆ పళ్ళు కోసుకుని తింటున్నాయి. మరి అవి చేదుగా ఉండవో ఏంటో తెలియదు. అద్దుకోండి మీకు కూడా చూపించింది. మా మమ్మీ ఏమీ అబద్ధం చెప్పలేదు, మీకు నిజమే చెప్తుంది మా మమ్మీ అని చూపించేసింది అనమాట. అంటే అందరూ అమ్మ అంటే ఎంత ఇష్టమో అందరికీ ఇష్టమే అమ్మ అంటే. నీకేమో కానీ నాకు గోళ్ళ నొప్పులు పడుతున్నాయి. అద్దెగ్గు కోసుకుని వెళ్ళిపోయిందండి. జై శ్రీరామ్ అండి, అందరికీ శుభోదయం అండి. మన ఇంటికాడ చెట్టు అంట కాయలు పడినాయి అంట. ఇక అమ్మగారులు వచ్చినాయండి, 3 వచ్చినాయి, వెళ్ళిపోయినాయి అన్నీ. ఏం చేస్తున్నారండి అందరూ, బాగున్నారా? ఇట్రా ఇన్ను తల్లి మాట. ఇదిగో ఎన్ను, ఇప్పుడు గోడ దూకాలంటండి ఇన్నమ్మ. వాడు ఫ్రెండ్ కనిపించాడంట. ఇట్రా ఇన్ను. ఆయ్ ఏంటి మా ఇంటికి వచ్చావు, మమ్మల్ని అడగకుండా కాయలు కోసేసుకుంటున్నావు? చిలక తల్లి, చిలక తల్లి శుభోదయం మీకు. జై శ్రీరామ్ అండి. ఎందుకు అంత ఆయాస పడుతున్నావు నువ్వు? ఎక్కడున్నా? పారిపోవాలి.
గేట్ తీయమంటావా? ఓహో డాడీ వస్తున్నారటు. ఓహో మూతి గేట్లో చూడండి ఎలా పెడుతుందో. మూతి 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 కట్టేనత్తది ఇప్పుడు. అంత లేదు అక్కడ. దానన్నా అమ్మో పాలకాయను పాలు అమ్మయ్య దొరికాడండి ఒకసారి. పిచ్చికి తల్లి గురించి నీకు ఎందుకే? అక్కడ ఎక్కడో ఉందండి, వెళ్ళిపోయిందా? చూసారండి వీడికి అద్దరితో అక్కడ 2 పిచ్చిక తల్లులు ఉన్నాయంటే వీడికి ఎందుకండి? అయిగుండి 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 రాకూడదంటండి వీడింటికి. రాకూడదమ్మా. అయ్యో పిచ్చిక తల్లులు వస్తే నీకేమైందనా? నీ ఇల్లు అయినా మాత్రం ఎవరు రాకూడదు, పిచ్చికి రాకూడదు, కాకులు రాకూడదు. అయ్యో అయ్యో పిచ్చుక తల్లులు వచ్చినాయి అంటండి. ఏమో అందుకే అనుకోండి జంట 2 ఇలా చేస్తున్నాయి అండి. గూళ్ళు పెట్టుకుంటున్నాయి. అమ్మా పెట్టుకోండి, మరి పెట్టుకొని పర్లేదులే, మొహమాతం ఏమీ లేదు, పెట్టుకొని అమ్మేమందులే, పెట్టుకోండి మీరే పెట్టుకోండి. అందుకే ఇట్టే తిరుగుతున్నాయి అనుకుంటండి. అయ్యగారు ఏమండి, కన్నయ్య గారు ఏంటా పడుకోవడం? చూసిన వాళ్ళు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఫ్రెండ్స్ చుట్టాలు, అమ్మ వాళ్ళ అమ్మ ఎన్ని కష్టాలు పెడుతుందో ఈ బిడ్డను, అందుకే ఇలా పడుకున్నాడు, మొహం ముడుచుకుని అందుకే ఇలా పడుకున్నాడు అనుకుంటారా? ఏంటి పడుకోదు? నా పేరు చూసారండి, మరి చూడండి నా బిడ్డ పేరు ఎంత బాగుంటుందో చూడండి. నా బిడ్డ పేరు, నా బిడ్డ అంటే నా బిడ్డ బంగారు బిడ్డ అండి. ఇప్పుడే కట్టేసామండి, ఇక అన్నం తినిపించేదాకా ఒప్పని తిట్టకని నన్ను అన్నారు, తిట్టకని నన్ను మడి పడుకోనమండి. జై శ్రీరామండి. అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా?